ఆధునిక వైద్య సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్ ల్యాబ్లు, క్లినిక్స్, చిన్న ఆరోగ్య కేంద్రాల్లో బయోమెడికల్ వ్యర్థాలు భారీగా పెరుగుతున్నాయి. చికిత్స, పరీక్షలు, శస్త్రచికిత్సలు, వ్యాక్సినేషన్ వంటి విధుల్లో ఉపయోగించే సూదులు, బ్యాండేజీలు, బ్లడ్ బ్యాగ్లు, గ్లౌస్, శరీర అవశేషాలు, కెమికల్ వ్యర్థాలను సరైన విధంగా నిర్వహణ చేయకపోతే ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ ముప్పే ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ట్రీట్మెంట్ పేరుతో హాస్పిటల్స్ లో రోజువారీగా టన్నుల కొద్దీ బయోమెడికల్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. వాటిని సరైన విధంగా తొలగించకపోతే ప్రజా ఆరోగ్యానికే పెను ముప్పని హెచ్చరిస్తున్నారు నిపుణులు. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ప్రకారం ప్రతి హాస్పిటల్ వ్యర్థాలను రంగుల బుట్టల్లో వేరు చేయాలి. ప్రత్యేక వాహనాల్లో తరలించి ఇన్సినరేటర్లలో నాశనం చేయాలి. కానీ సిటీలోని చిన్న పెద్ద క్లినిక్లు, పల్లెల్లోని ప్రైవేట్ ల్యాబ్లు మాత్రం ఈ నియమాలను పట్టించుకోకుండా సాధారణ చెత్తలో వేసే ఘటనలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నీడిల్స్ తో ఎయిడ్స్, హెపటైటిస్, సెప్టిక్ ఇన్ఫెక్షన్లు వంటి వ్యాధులు వేగంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. క్లీనింగ్ మేనేజ్మెంట్ కి కష్టం కావడంతో రాష్ట్రంలో 12 కామన్ బయోమెడికల్ వేస్టేజ్ ఫెసిలిటీస్ వచ్చాయి. అక్కడ 800 నుంచి 1100 డిగ్రీలో కాల్చకపోతే దీని నుంచి వచ్చే గాలి ప్రమాదకరమని అంటున్నారు సైంటిస్టులు. వేస్ట్ ని మార్చడం అనే పని చేయాల్సిన కొన్ని రకాల వేస్ట్ ఉంటాయి. ఈ బాడీ పార్ట్స్ ఇట్లాంటివి వాటిని మార్చాలి అంటే 800 నుంచి 1100 డిగ్రీల టెంపరేచర్ మెయింటైన్ కావాలి ఇన్సినరేటర్లో. ఆ 1100 డిగ్రీల టెంపరేచర్ ఎక్కడంటే అక్కడ ఎవరంటే వాళ్ళు చేయలేరు. ఆ టెంపరేచర్ కంటే తక్కువలో కనుక మార్చితే ఏమవుతుందంటే దాంట్లోంచి వచ్చే గాలి, ఆ వాయువులు ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో ఉండే ప్రజల ఆరోగ్యాన్ని కబళించే అవకాశం ఉంటుంది. రోజుల తరబడి వ్యర్థాలను హాస్పిటల్లోనే ఉంచటం, స్టోరేజ్ రూమ్స్ ప్రమాణాల మేరకు లేకపోవటం, తగినంత గాలి, వెలుతురు రాకపోవటం, వ్యర్థాలను ఎలా వేరు చేయాలో సిబ్బందికి అవగాహన కల్పించకపోవటం, ట్రీట్మెంట్ ప్లాంట్లలోనూ సరిగా శుద్ధి చేయకపోవటం వంటి లోపాలన్నింటినీ గుర్తించి పీసీబీ హాస్పిటల్ కి, ఇతర ఆరోగ్య సంరక్షణ కేంద్రాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,457 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలున్నాయి. దీనిలో బెడెడ్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ 5,879 ఉండగా క్లినిక్లు, డిస్పెన్సరీలు 3,551 వరకు ఉన్నాయి. ఆరోగ్య సేవలు ఎంత ముఖ్యమో వాటి నుంచే వచ్చే వ్యర్థాల నిర్వహణ కూడా అంతే ముఖ్యమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రభుత్వ పర్యవేక్షణతో పాటు హాస్పిటల్స్ బాధ్యత, ప్రజల సహకారంతో పనిచేస్తేనే బయోమెడికల్ వ్యర్థాల సమస్యను నియంత్రించవచ్చని అంటున్నారు ఎక్స్పర్ట్స్.